హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ కరివేపాకు పకోడీ. కానీ నేను దీంట్లో ఏమేమి మిక్స్ చేశానో చూస్తేనే తెలుస్తుంది. మరి వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా ఉల్లిపాయ ముక్కల్ని పొడవుగా కట్ చేసుకొని, అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇందులో పసుపు, ఉప్పు, జీలకర్ర, కచ్చబచ్చాగా దంచిన వెల్లుల్లి రబ్బలు, కారం వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో బోల్డ్ అంత కరివేపాకు వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ బియ్యం పిండి, 1 స్పూన్ రాగి పిండి, అలాగే 4-5 స్పూన్లు శనగపిండి వేసుకొని, అలాగే 2 స్పూన్లు నూనె కూడా వేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం చక్కగా పిండి కలిసేటట్టు పైన కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో చిటికెడు సోడా ఉప్పు, అలాగే కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలుపుకోవాలి. ఇలా వేసుకుంటే చాలా సాఫ్ట్గా వస్తాయి. పకోడీ పైన గుల్లగుల్లగా ఉంటాయి, లోపల సాఫ్ట్గా అసలు చాలా రుచిగా ఉంటాయి. ఎంత బాగుంటాయి అంటే ఒక్కొక్కరు ఎన్ని తింటారో కూడా తెలియకుండా తినేస్తారండి. వర్షాలు పడుతున్నాయి కదా, ఈ టైంలో మనకు బాగా గుర్తొచ్చేది ఈ పకోడీనే. కరివేపాకుతోటి మంచి కలర్ఫుల్గా ఉన్నాయి కదా. ఆయిల్ ఫుడ్డే కానీ కరివేపాకుతోటి, కొద్దిగా రాగి పిండితోటి కొంచెం అన్నా హెల్తీగా చేసుకుందాం. ఇలా 2 పక్కల చక్కగా వేయించుకొని మంచిగా కాలిని అనుకున్నాక ఇక వీటిని తీసేసుకోవటమే. ఇలా పకోడీ చేసేటప్పుడు పిండి కాస్త ఎక్కువ కలుపుకోండి. ఇలా చేస్తుంటే అలా అయిపోతుంటాయి. మరి మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రోజు ఫాలో అవ్వండి. ఈ పకోడీల్ని పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ.